కెరియర్ మునిగిపోతున్నప్పుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకొని తప్పుకున్నారు. కానీ నేనా టైప్ కాదంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్య గ్లామర్ షోకు తెర తీసిన ఈమె బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోవడానికి రెడీ అయిపోతున్నారు. కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని అనిపించుకోవాలని పాపం కీర్తి సురేష్కు మాత్రం ఉండదా చెప్పండి. కానీ ఎక్కడ పిలవనిస్తుంది ఈ పాడు సమాజం. పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయే. దీంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెరతీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లగా అటువైపు ఈ మోడ్రన్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపుంది, సాక్ష్యంగా జాతీయ అవార్డుంది. అయినా ఆఫర్సే రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే కీర్తి సురేష్ కూడా మేకోవర్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0లో కనిపిస్తున్నారు. ఇక టిల్లు స్క్వేర్లో అయితే లిప్ లాక్స్ చేస్తూ పెద్ద షాకే ఇచ్చారు అనుపమ. కీర్తి సురేష్ సైతం అనుపమ దారిలో వెళ్తున్నారు. బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీజాన్లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ మధ్య లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొదట్లో మొహమాట పడినా తర్వాత ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కెరీర్లో నిలబడాలి అంటే కొన్ని తప్పవనే క్లారిటీ ఇప్పుడిప్పుడే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్కు వస్తోంది.